అందరికీ నమస్తే. ఒక కీలకమైన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరగబోతుంది. ఇప్పటివరకు చాలాసార్లు క్యాబినెట్ సమావేశాలు జరిగినాయి. ఏ ప్రభుత్వమైనా అడపాదడపా నడుస్తూనే ఉంటాయి. కానీ గురువారం నాడు రేపు నిర్వహించబోతున్న క్యాబినెట్ సమావేశం మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇన్ని రోజులు దేనైనా గుంజుకుంటూ రావచ్చు, ఇవాళ చేస్తాం, రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తామని. కానీ ఒకరోజు మెడ మీదకి వస్తుంది నెక్ మూమెంట్. ప్రస్తుతం ఇప్పుడు నెక్ మూమెంట్లోనే ఉంది. అంటే అన్నీ ముసురుకున్నాయి. ఇప్పుడు ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితులు క్రియేట్ అయిపోయినాయి. ఇంకా టైంపాస్ చేయడానికి లేదు. చూస్తేనేమో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏం మెరుగుపడలేదు, ఇంకా ఇంత దివాలా తీసింది. జనమంతా కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు. అన్ని రకాల వర్గాలకు రేపు క్యాబినెట్ సమావేశంలో ఏం జరగబోతుంది, అసలు ఇప్పటికిప్పుడు ప్రభుత్వం ముందున్న సమస్యలు ఏంది, వాటిని ఎట్లా పరిష్కరిస్తారు, ఎట్లా నిర్ణయం తీసుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు మనం దాని మీదే డిస్కస్ చేద్దాం. అంతకన్నా ముందు ఈ వీడియో చూసిన మీకు అందరికీ థ్యాంక్స్. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము కూడా ఫార్వర్డ్ అవుతాం. ఇక సబ్జెక్ట్లోకి పోతే నేను ఇంకా చాలా విషయాలు రాసిన, కీ క్యాబినెట్ అని రాసిన. చాలా కీ క్యాబినెట్, చాలా సమావేశాలు జరుగుతాయి. కానీ ఈ సమావేశం ప్రభుత్వానికి ఇంపార్టెంట్, జనాలకు ఇంపార్టెంటే. ఎందుకంటే రేపో మాపో జూలై 6 ఆగస్టులో సర్పంచ్ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఎలక్షన్స్ ఉన్నా లేకపోయినా ఇది కీ సమావేశమే, ఇది కీ కేబినెట్ సమావేశమే, ఇంపార్టెంట్ సమావేశమే. ఎందుకంటే మొత్తం సమస్యలన్నీ కూడా ప్రభుత్వం చుట్టూ ముసురుకున్నాయి. ఈ క్యాబినెట్ సమావేశంలో ఖచ్చితంగా డిసిజన్ తీసుకోవాలి. అవి కూడా మొత్తం ఫైనాన్స్తో రిలేటెడ్ అయి ఉన్నాయి. అంటే డబ్బుల మీద డిపెండ్ అయిన నిర్ణయాలే అన్నీ ఇప్పుడు ప్రభుత్వం ముందర ఉన్నాయి. ఇది నేను కొన్ని రాసిన. ఒకటి, రైతు భరోసా గురించి మాట్లాడదాం మనం. రైతు భరోసా ఖచ్చితంగా లాస్ట్ సమ్మర్లో కూడా ఏమైందో మీకు తెలుసు. లాస్ట్ యాసంగిలో 4 ఎకరాల దగ్గర వచ్చి ఆగింది. 4 ఎకరాల లోపల చాలామందికి ఇయ్యలే, మిగతా వాళ్ళకి ఇస్తామని మొన్ననే తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రకటించారు. 4 ఎకరాల కన్నా పైన వాళ్ళు కూడా ఇస్తామని. ప్లస్ ఇప్పుడు వానాకాలం నేను హన్మకొండలో చూసిన, హన్మకొండలో రైతులు ధర్నా చేస్తున్నారు రైతు భరోసా కోసం. అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది ఇప్పుడు. రైతు భరోసా, వానాకాలం రైతు భరోసా మీద కూడా ఇప్పుడు క్లారిటీ ఇవ్వక తప్పదు. ఎందుకంటే ఆల్రెడీ తుకం పోస్తున్నారు, నాట్లు ఏక తప్పదు. వానలు స్టార్ట్ అయితే నాట్లు వేయాల్సిందే. కాబట్టి మరి అదేం చేస్తారు, ఇదేం చేస్తారు. ఆల్రెడీ పాతది 5,500 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. మొన్నటివి ఎగబెట్టే గురించి మాట్లాడతలేము మనం. పోయిన యాసంగి పోయింది, పోయిన వానకాలం పోయింది, మనం దాని గురించి మాట్లాడతలేము. కానీ యాసంగిలో ఇస్తున్నామని చెప్పి ఫస్ట్ టైం రైతు భరోసా స్టార్ట్ చేసి 5,500 కోట్లు ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు కొత్తగా ఇవ్వాలంటే అందరికీ, గుంటగా నుంచి మొత్తం అందరికీ రైతులకు ఇవ్వాలంటే దాదాపు 9,000 కోట్ల రూపాయలు కావాలి. ప్రభుత్వం ఆల్రెడీ అంచనా వేసింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ప్రభుత్వానికి ఒక నోటు పంపించిండ్రు. క్యాబినెట్లో ఈ అంశం పైన చర్చిస్తారో లేదో కానీ అన్ని డిపార్ట్మెంట్లు కూడా నోటు పంపిస్తారు. ఆ నోటు పంపించిండ్రు. మొత్తం 13,500 కోట్ల రూపాయలు కావాలి. ఇప్పుడు 13,500 కోట్ల రూపాయలు కావాలి. కాబట్టి రైతు భరోసా మీద క్యాబినెట్ సమావేశంలో ఏం చర్చించబోతున్నారు, ఏం నిర్ణయం తీసుకుంటారు, అసలు రైతు భరోసా ఉంటుందా, ఉండదా, ఊసిపోతుందా, ఎగ్గొడుతుందా, ఏదో ఒకటి ఈ సమావేశంలో అయితే చర్చ చేసే అవకాశం కనిపిస్తుంది. ఆల్రెడీ నోట్లో కూడా మనకు అంశం కనిపించింది. తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు ఎట్లున్నదంటే ప్రభుత్వ ఉద్యోగుల వ్యవహారం, వాళ్ళను కాదనలేరు, అవుననలేరు. మీకు ఇచ్చేస్తాం ఇవ్వాలని చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ చాలా డేట్స్ అయిపోయినాయి. సేమ్ మార్చి 31 రైతు భరోసా ఇస్తామని ఎట్లా చెప్పినరో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇప్పటికే వాళ్ళకి చెప్పిన డేట్స్ అవన్నీ కూడా అయిపోయినాయి. ఈ జూన్ అయిపోతే 6 DL పెండింగ్లో ఉన్నాయి. తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్స్ అవుతా ఉన్నారు. ఆ రిటైర్మెంట్స్ పెండింగ్ మొత్తం 9,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి గవర్నమెంట్. అవన్నీ చాలామంది కోర్టుకు పోతున్నారు. 9,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఒకవేళ విడతల వారీగా ఇస్తామన్నా కూడా లాస్ట్ ఒక 3 months బ్యాక్ 4 months బ్యాక్ ఒకటి చెప్పిండ్రు, నెలకు మేము 300 కోట్లు లేదా 500 కోట్లు విడుదల చేస్తాం ప్రభుత్వ ఉద్యోగుల కంటే. వాళ్ళు ఒప్పుకోలేదు. అవి దేనికి సరిపోవు. ఎందుకంటే ఎప్పుడు వస్తూనే ఉంటాయి, ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. PRC లాంటి నిర్ణయం పెండింగ్లో ఉంది ప్రభుత్వం దగ్గర. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను కనీసం 100 రూపాయలు ఇచ్చే కాడ కనీసం 10 రూపాయలని ఇస్తే వాళ్ళు సంతృప్తికరంగా పనిచేసే అవకాశం ఉంటుంది. వాళ్ళతో ఆల్రెడీ IASల కమిటీ అయిపోయింది. అంతకన్నా ముందు మంత్రివర్గ సబ్ కమిటీ అయిపోయింది. IASల కమిటీ రిపోర్ట్ చేసింది ఆల్రెడీ. ఏం చేయొచ్చు వీళ్ళకు, ఫైనాన్షియల్గా ఏం చేయొచ్చు, విడతల వారీగా చేస్తే ఎంతవరకు చేయొచ్చు అని రిపోర్ట్ ఇచ్చిండ్రు. కనీసం 9,000 కోట్లలో 1,000 కోట్లైనా ఇప్పటికిప్పుడు రిలీజ్ చేయక తప్పని సిచ్యువేషన్ ప్రభుత్వం ముందు ఉంది. ప్రభుత్వానికి అదొక సమస్య ఉన్నది. తర్వాత యువ వికాస్ స్కీమ్ కింద మీకు తెలుసు ఆల్రెడీ అప్లికేషన్స్ తీసుకున్నారు. 4,500 మంది 16 లక్షల అప్లికేషన్స్ వస్తే 4 లక్షల మంది సెలెక్షన్ చేసిండ్రు. మొన్ననే June 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే ఇవ్వాల్సి ఉండే,
కానీ ఇవ్వలేదు. జస్ట్ డబ్బులు లేకపోవడంతో ఇవ్వలేదు. దానిలో వాళ్ళు అనర్హులు ఇనర్హులు అని చెప్తున్నారు. ఆల్రెడీ 16 లక్షలకి వెళ్ళి 4 లక్షలకు వచ్చిందంటే 1/3 అంటే 30% మొత్తం అనర్హులు అని చెప్పి తీసేసిండ్రు. అందులో అనర్హులు ఏంటంటే ప్రభుత్వము, సి బిల్లు, బ్యాంకులు సి బిల్లు ఇట్లాంటి చాలా రూల్స్ చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి కనీసం ఒక ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం, విడతల వారికి ఇస్తామంటారు. ఏదైనా విడతల వారికి ఒకసారి ఇచ్చే పరిస్థితి లేదు. ఒక ఫస్ట్ విడత స్టార్ట్ చేద్దామంటే కూడా కనీసం 2,000 కోట్ల రూపాయలు అర్జెంటుగా ఈ మంత్ లేదా నెక్స్ట్ మంత్కి కావాలి. ప్లస్ ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయిన పేర్లు లిస్టులు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. కానీ ఏడ ముగ్గు వేయలేదు, ఎక్కడ పునాది తీయలేదు, ఎక్కడ గోడలు కట్టలేదు, ఎక్కడ స్లాబులు వేయలేదు, ఏమీ కాలే. ఇందిరమ్మ ఇల్లుది దాదాపు సంవత్సరాల నుంచి నలుగుతున్న వ్యవహారం ఇది. డబ్బులు విడుదల చేస్తే తప్ప పనులు కావు. మీరు ఫస్ట్ పునాది లేకుంటే డబ్బులు ఇస్తామంటున్నారు. చాలామంది పునాదులు లేపుకొని ఎదురు చూస్తున్నారు. ఫస్ట్ ₹1,00,000 ఇస్తామన్నారు, తర్వాత మళ్ళీ గోడలు కట్టినాక ₹1,00,000 ఇస్తామన్నారు, స్లాబ్ వేసినాక 1,00,000 ఇస్తామన్నారు, బండలు వేసినాక 1,00,000 ఇస్తామన్నారు. ఇట్లా రకరకాలుగా ₹5,00,000 ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు 4 లక్షల ఇల్లు ఇస్తామన్నారు. కనీసం ఫస్ట్ విడతలో ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక్కొక్క ఊరు అనుకుందాం, 12,000 పైచిలకు గ్రామాలు ఉన్నాయి మన దగ్గర. కనీసం ఊరికి ఒక 5 ఇండ్లు, ఒక్కొక్క ఊరికి 5 ఇండ్లు, గ్రామ పంచాయతీలకు 5 ఇండ్లు ఇస్తే ఫస్ట్ విడతలో 70,000 ఇండ్లు కట్టాలి. యాక్చువల్గా వీళ్ళు మొత్తం 4 లక్షల ఇండ్లు కట్టిస్తామని చెప్పిండ్రు. 4 లక్షల ఇండ్లు అంటే 70,000 ఇండ్లు కనీసం ఇప్పుడు కట్టాలి. 4 లక్షల ఇండ్లు సంవత్సరానికి, అదిగా గుర్తుపెట్టుకోవాలి పాయింట్. దానికి ₹700 కోట్ల అర్జెంటుగా కావాలి. తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ అయితే అసలు మొన్ననే ఆ కాలేజీలో మొత్తం ఎగ్జామ్సే పెట్టమని చెప్పేసి భీష్మించుకుని కూర్చుంటే లేదు మీరు ఎగ్జామ్స్ పెట్టుండ్రి, రిజల్ట్ ఇచ్చే లోపల మేము ఇస్తామని చెప్పిండ్రు. ఆల్రెడీ ఎగ్జామ్స్ అయిపోయి చాలా రోజులు అయింది. ఇప్పుడు రిజల్ట్ ఇవ్వాలి, మళ్ళీ కాలేజీ ఓపెన్ చేయాలి, వాళ్ళకు ₹4,900 కోట్ల ఇవ్వాలి. ఇట్లా మొత్తం ₹22,000 కోట్ల కావాలి. ఇంతకన్నా కీ డిసిజన్ ఏంటంటే దీనిలో ఉద్యోగుల పదవీ విరమణ వయసుకు సంబంధించిన నిర్ణయం జరగబోతుంది. వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగులకు ఆల్రెడీ 61 ఉంది. కేసీఆర్ గవర్నమెంట్ 58 to 61 చేసిండ్రు. ఇప్పుడు 61 కూడా పెంచాలని. ఎందుకు పెంచాలంటే ఇప్పుడు ఒకటే రీజన్, డబ్బులు రిటైర్మెంట్ అయిన వాళ్ళకు డబ్బులు ఇవ్వలేక. ఇప్పటికే ₹9,000 కోట్ల పెండింగ్లో ఉన్నాయి వాళ్ళకి, రిటైర్మెంట్ అయిన వాళ్ళకి. మళ్ళీ ఇప్పుడు ఎవ్రీ మంత్ రిటైర్మెంట్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు ఒక సంవత్సరం కనుక పొడిగిస్తే, వాళ్ళకు 61 నుంచి 62 కనుక పెంచితే ఈ సంవత్సరం రిటైర్మెంట్ అయిన వాళ్ళంతా ఆగిపోతారు. ఆగిపోతే ₹9,000 కోట్ల బర్డెన్ తగ్గుతుంది తప్ప లాస్ట్ ఇయర్ రిటైర్మెంట్ అయిన వాళ్ళు మొత్తం ₹9,000 కోట్ల ఇవ్వాలి వాళ్ళకి. ఆ ₹9,000 కోట్ల కూడా వాళ్ళకు ఇవ్వక తప్పదు. మొత్తం ₹31,000 కోట్ల కావాలి ఇప్పుడు. అందుకే చాలా పెద్ద మీటింగ్ అని చెప్తున్నాం మనం. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు 1 సంవత్సరం పెంచుతారా, 2 సంవత్సరాలు పెంచుతారా? మరి వీళ్ళకు పదవీ విరమణ పెంచితే ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలామంది సంతృప్తి పరచవచ్చు, లేకపోతే చాలామంది ఇదేంది రిటైర్మెంట్ అవుతున్నప్పుడు అని అనుకోవచ్చు. కాకపోతే రిటైర్మెంట్ అయినా పైసలు వస్తలేమో అన్న టైంలో సరే 1 సంవత్సరం చూద్దాం అనే ఒక ఆశాభావం వాళ్ళు కలిగి ఉండొచ్చు. కానీ నిరుద్యోగులు మీద తీవ్రమైన ఎఫెక్ట్ ఉంటుంది. ఒక సంవత్సరం పెంచినా 1 సంవత్సరం ఎవరు రిటైర్మెంట్ కాకపోతే అసలు ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఉంటుంది, ఆ జాబులు ఎక్కడ భర్తీ చేస్తారు, అసలు నోటిఫికేషన్లు ఎక్కడ వస్తాయి, అసలు ఎక్కడ ఇదొక పెద్ద ఇష్యూ. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులతో తప్పించుకుందామంటే నిరుద్యోగులు ఎమ్మడబడతారు. ప్రభుత్వ ఉద్యోగులను రిటైర్మెంట్ ఏజ్ పెంచకుండా వదిలేద్దామంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎమ్మడబడతారు. ఇడవమంటే పాము కోపం, ఇడవద్దంటే కప్ప కోపం అన్నట్లు ప్రభుత్వ ఉద్యోగులు వర్సెస్ నిరుద్యోగుల ఇష్యూల ప్రభుత్వం అవుతుంది. ఇక్కడ అప్ప అంటారు చూసిన మధ్యలో ఇరకపోయింది, అట్లా అయిపోయింది. కాబట్టి అదేం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు మొత్తం అదొకటి నడుస్తుంది. మొత్తం ₹31,000 కోట్ల. నిజానికి గవర్నమెంట్కి హెచ్సియు భూములు అమ్మితే పైసలు వస్తాయనుకున్నారు, అది పోయింది. ఎల్ఆర్ఎస్ మీద 10,000 కోట్లు వస్తాయనుకున్నారు, సగానికి సగం కనీసం వెళ్తే ఇట్లాంటివన్నీ అనుకున్నారు. ఎల్ఆర్ఎస్ కూడా ఫెయిల్ అయిపోయింది. 2,000 కోట్లు వచ్చినాయి, 10,000 కోట్లు వస్తాయనుకుంటే. మొత్తం అసలు సగం కాదు కదా, వాళ్ళ అంచనాలకు ఏమాత్రం అందుకోలేకపోయింది. ఇట్లా గవర్నమెంట్కు డబ్బులు వచ్చాయంటే వీళ్ళు ఇన్కమ్ ఏం పెంచుతలేరు. అవే మీ డబ్బులు తీసుకొచ్చుకోడు, మన ఇంట్లో పైసలు లేకపోతే కుండల జాట్లు అమ్మి పైసలు తెచ్చుకొని సంపాదించినట్టు, పైసలు అవి సంపాదించినట్టు కాదు, మనకు దిక్కు దివాన లేక కుండల జాట్లు అమ్ముకున్నట్టు, మన దగ్గర ఉన్న గోల్డ్ తీసుకొని కుదబెట్టినట్టు దిక్కులేని పరిస్థితిలో ఆ ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం కూడా దిక్కులేని పరిస్థితిలో ఎస్యూవీ భూములు అమ్మాలనుకున్నది. తర్వాత ఎల్ఆర్ఎస్ ద్వారా జనాలు ఏమని అనుకొని, జనాలకు మనం ఏమి ఇవ్వలే, జనాలకు అసలు ఎల్ఆర్ఎస్ ఫ్రీ అని అన్నాం మనం. అయినా సరే ముక్కు విండి వసూలు చేద్దాం, తర్వాత చూసుకుందాం అనుకున్నారు. అది కూడా వర్కౌట్ కాలే, జనాల నుంచి స్పందన రాలే. ఇట్లా మొత్తం ఇన్ని కిరికిరిల మధ్య, ఇంత పరిశాన్న మధ్య ఈ క్యాబినెట్ సమావేశం జరగబోతుంది. అంతా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అసలు ఈ సమావేశంలో ఏం నిర్ణయం జరగబోతుందని. ఎందుకంటే ఇప్పటికే మార్చి అయిపోయింది ఫైనాన్షియల్ ఇయర్. మనకు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఏప్రిల్ మే 2 months అయింది. ఈ 2 monthsలో ₹9,000 కోట్ల ఆల్రెడీ అప్పు చేసిండ్రు. మళ్ళీ ఈ మంత్ కూడా ఎంత తారీఖు, ఈ 4-5 తారీఖులు
ఇప్పటికే 2,000 కోట్ల అప్పు చేసారు. అంటే ఈ నెల కూడా మళ్ళీ ఒక 5,000 కోట్ల అప్పు చేస్తారు, 4,000 కోట్ల అప్పు. ఇట్లా అప్పు ఏమో ఆగుతలేదు, ఇన్కమ్ ఏమో పెరుగుతలేదు. ఇట్లాంటివన్నీ ప్రభుత్వం మీద ఒక పెద్ద బర్డెన్ అయిపోయినాయి. ఎట్లుంటుంది, ఎల్ఐసి కడుతున్నాం మనం, ఈ ప్రీమియం కట్టలేదనుకో మాఫీ అవుతుందా? 6 నెలల మళ్ళీ వస్తుంది, అదో ప్రీమియం ఇదో ప్రీమియం 2 కట్టాలి. నువ్వు అదిగో కట్టలేదనుకో మళ్ళీ 3 ప్రీమియాలు అవుతాయి, అదిగో కట్టలేదనుకో 4 ప్రీమియాలు అవుతాయి. మొత్తం కలిసి బర్డెన్ అయిపోతుంది. ప్రస్తుతం ప్రభుత్వం ఎప్పుడు ఏల్చిన పనులు అప్పుడు చేయకపోవడం వల్ల ప్రభుత్వం మీద తీవ్రమైన ప్రెషర్ ఉంది. ఆ ప్రెషర్ల మధ్య ఈ క్యాబినెట్ సమావేశం జరగబోతుంది. మనం కూడా చూద్దాం. అందరూ ఎదురు చూస్తున్నారు, ఆశావాహులు, రకరకాలు ఈ లబ్ధిదారులు, తర్వాత ప్రజలు. ఈ కొత్త స్కీమ్స్ ఏం లేవు దీనిలో, కొత్తగా వాళ్ళు ఇచ్చిన హామీలకు సంబంధించిన గ్యారంటీ స్కీమ్స్ ఏం లేవు. ప్లస్ ఆర్టీసీ కూడా ఉంది దీనిలో. ఇంకొకటి మర్చిపోయినాం మనం, ఆర్టీసీ కూడా 5,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఇది ముఖ్యమంత్రి గారు చెప్పిందే, అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు. ఆర్టీసీ కూడా ఎవ్రీ మంత్ 350 కోట్లు ఇవ్వాలి. అవి ఇవ్వక సంవత్సరం నుంచి ఇస్తలేరు ఈ లెక్క ప్రకారం, రేవంత్ రెడ్డి గారు చెప్పిన లెక్క ప్రకారం. కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.